తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. చివరి రోజు కావడంతో ఇవాళ ఉదయం నుంచే అన్ని పార్టీల నాయకులు ఉరుకులు పరుగులు పెట్టారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఓటర్ల కోసం లీడర్లు పరుగులు పెట్టగా మరోవైపు మందుబాబులు వైన్ షాపుల దగ్గరకు పరుగులు తీశారు. ఎన్నికల కారణంగా 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానుండడంతో స్టాక్ కోసం జనాలు ఎగబడ్డారు. మండు టెండలోనూ వైన్ షాపుల ముందు మందుబాబులు పడిగాపులు కాశారు. హైదరాబాద్లో ఎక్కడ చూసినా వైన్ షాపులు కిటకిటలాడుతూ కనిపించాయి. 3 రోజులకు సరిపడా లిక్కర్ తీసుకెళ్లారు జనాలు. జనాల రద్దీతో స్టాక్ లేక మధ్యాహ్నం వరకే చాలా దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలంతా ఈ నెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఖమ్మం కలెక్టర్ గౌతమ్. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్లేవిలియం గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో భాగంగా పలు సెంటర్లలో ఓటుపై అవగాహన కలిగిస్తూ విద్యార్థులచే డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, 5 సంవత్సరాలు పరిపాలించే పాలకులను నిర్ణయించేది ఓటు హక్కు అని, ఓటు హక్కు అనేది మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మోటార్ సైకిల్ ర్యాలీ రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక అవగాహన కల్పించడానికి కోసం, ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ గురించి అవగాహన కల్పించడానికి కోసం నిర్వహించిన ఈ మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చెప్పారు, మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడినప్పుడు, డిఎఫ్ఓ గారు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అంటే ఈ వచ్చే ఎన్నికల్లో May 13th మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. మండే మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 6 గంటల దాకా. అంటే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంతకుముందు 5 గంటల దాకానే 7 to 5 PM పోలింగ్ ఉండేది. ఈసారి 7 AM నుంచి 6 PM దాకా పోలింగ్ ఉంటుంది. సో 6 PM లోపల మీరు వెళ్ళి క్యూలో జాయిన్ అయితే మళ్ళీ ఎంత టైం అయినా కూడా 7 అయినా 8 అయినా కూడా మీరు ఓటు వేసుకోవచ్చు. కానీ 6 PM లోపల వెళ్ళి క్యూలో ఉండి ఆ స్లిప్ తీసుకోవాలి. సో మీరు ప్రతి ఒక్కరూ మీ విలువైన ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ జనరల్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. మన పార్లమెంటు సీట్స్ నింపడానికి కోసం. దాని నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.